కొర్రా పూజిత 14 ఏళ్ల అమ్మాయి పెదబయలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలిక పాఠశాలలో 2లో 9th క్లాస్ చదువుతోంది. ఈ నెల 8న సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఇంటికొచ్చింది. గొంతులో నొప్పి, దగ్గొస్తోందని చెప్పడంతో 10వ తారీఖున తల్లిదండ్రులు పెదబయలు పీహెచ్‌సికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. హెచ్‌బీ 6.2 ఉందని మందులిచ్చారు. ముంచంగిపట్టు ఏరియా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడ మళ్లీ పరీక్షలు చేసి తేడా ఏం లేదని చెప్పారు. దీంతో పూజితను తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. నెల 14న పూజిత గొంతు నొప్పి ఎక్కువైంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. దీంతో తల్లిదండ్రులు ఉదయం 8 గంటలకు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే 2 గంటలు పడుతుందని సిబ్బంది సమాచారం చెప్పారు. దీంతో ఎంపీటీసీ ద్వారా తల్లిదండ్రులు 108కి ఫోన్ చేయించారు. గంటలో వస్తామని సిబ్బంది బదులిచ్చారు. నిరీక్షించారు. ఎంతకు 108 రాలేదు. ఆటోలో 8 కిలోమీటర్ల దూరంలోని పెదబయలు పీహెచ్‌సికి వెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది పరీక్షలు చేసి వెంటనే పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. అక్కడ కూడా 108 అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆసుపత్రి సిబ్బంది పీహెచ్‌సి అంబులెన్స్‌లో పూజితను తరలించారు. పాడేరు జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందిస్తుండగా పరిస్థితి వికటించి పూజిత మరణించింది. 108 అంబులెన్స్ సకాలంలో వచ్చుంటే పూజిత ప్రాణాలు దక్కేవని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అల్లారు ముద్దగా చూసుకున్నట్టు బిడ్డ ఇలా వైద్యం అందక బలైపోతుందని ఊహించలేదని గుండెల విషయాలు రోధించారు. విషయం మీద గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల హెచ్ఎం చిట్టమ్మని సాక్షి వివరణ అడిగిందట. పాఠశాలలో ఉన్నప్పుడు ఆరోగ్యంగానే ఉండేదని తప్పించుకున్నారు. స్థానిక పిహెచ్సి వైద్యాధికారి సత్యశ్రీని అడిగితే గొంతులో ఇన్ఫెక్షన్ ఉందని, అయితే తల్లిదండ్రులు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఇంటి వద్ద పసరు వేయించి జాప్యం చేశారని, అందువల్లే పరిస్థితి పుష్పించిందని చెప్పుకొచ్చారు. తొలుత ఆసుపత్రికి వచ్చినప్పుడు సరైన వైద్యం అందించాలి కదా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 108 సకాలంలో వచ్చి ఉంటే తమ బిడ్డ బతికేదని చెప్తున్నారు. దీంట్లో ప్రభుత్వాన్ని తప్పబట్టడానికి ఏమీ లేదు అక్కడ.